ఏ గాయస్, నాకు నిన్న జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. సో నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు జేబీఎస్లో బైన్సా డిపో బస్సు ఎక్కాను అనమాట. సో ఆ బస్సులో చాలా తక్కువ మంది ఉన్నారు, 150 మెంబర్స్ దాకా ఉంటారు. నేను కావాలంటే ఇక్కడ వీడియో డిస్ప్లే చేస్తా చూడండి. సో కండక్టర్ బస్సు స్టార్ట్ అయిన తర్వాత 20 minutesకి టికెట్స్కి వచ్చాడు. సో వచ్చి నార్సింగ్ స్టాప్ అంటే నార్సింగ్ స్టాప్ లేదు, సో నా పను అంటే నేను ఏమన్నా ఆల్రెడీ బస్సు స్టార్ట్ అయిపోయింది కదా సార్, ఇంకా ఆప్షన్ లేదు, సో సైడ్ కాపండి నేను దిగేస్తాను, సో రామెంపేట టికెట్ తీసుకోవాలా అంటే తీసుకోమన్నాను. సో రామెంపేట టికెట్ ఇచ్చాడు. సో కట్ చేస్తే ఏం చేసిండంటే స్టాప్ వచ్చినప్పుడు ఆపలేడు, దానికన్నా 10 minutes ముందుకు వెళ్ళేసి సార్ ఆపండి, నెక్స్ట్ స్టాప్ అదే అంటే లేదమ్మా నేను ఆపను అని అన్నాడు. చాలా రిక్వెస్ట్ చేసిన సార్ అని చెప్పేసి, ఎందుకంటే ఏదో ఒక డిపార్ట్మెంట్లో మనం అందరం ఒక ప్రొఫెషన్లో ఉన్నాం. సో మనం రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే ఇవ్వడు. సో అందుకని వాడికి రెస్పెక్ట్ ఇచ్చా. సో ఆయన ఏమన్నాడు, చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత డ్రైవర్ని అడుగు అన్నాడు. సో డ్రైవర్ని అడిగితే డ్రైవర్ ఏమన్నా లేదు నేను ఆపను అన్ని స్టాప్లు ఎలా ఆపుతారు అని అన్నాడు. సో మా బాబాయ్ ఏ ఆల్టర్నేట్ ఆప్షన్ లేక మా బాబాయ్ కండక్టర్ సార్ ఒకసారి మాట్లాడండి అంటే, లేదు ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడాను, నువ్వెవరు వాళ్ళెవరు నేను ఎందుకు మాట్లాడాలి అంటే, మా బాబాయ్ పాపం ఒక్క ఆమెనే ఉంది సార్, లేడీస్ 10:15 10:30 అవుతుంది నైట్ టైమ్, ఒక్క 1 minute పక్కకు ఆపుకుంటే దిగేస్తుంది కదా అంటే, లేదు నువ్వెవరు నేను ఎందుకు మాట్లాడాలి, రూడ్ బిహేవియర్. లాస్ట్కి అయితే నార్సింగ్ స్టాప్ పోయిన తర్వాత కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఆపలేరు. లాస్ట్కి అంకుల్స్ అందరూ బస్సు రూఫ్ని అంతా హిట్ చేసి, ఒక్క ఆమెనే ఉంది కదా సార్ పాపం అంతసేపటి నుంచి తను రిక్వెస్ట్ చేస్తుంది, అంత రెస్పెక్ట్ ఇస్తుంది, అది ఒక్క 1 second మేము అందరం జరుగుతాం, ఒక్క 1 second దిగేస్తుంది కదా అంటే అప్పుడు డ్రైవర్ ఆపిండు. అది కూడా ఏ ప్లేస్లో ఆపిండు అంటే మొత్తం దాబాస్, మొత్తం చీకటి ప్లేస్, అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. లిటరల్గా చెప్పాలంటే స్ట్రీట్ లైట్ లేని ప్లేస్లో మొత్తం డ్రంకెన్ లారీ డ్రైవర్స్ ఉన్నారు, అక్కడ ఆపిండు. సో మా పేరెంట్స్ అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఫోన్ కాల్ చేయగానే 1 minute అక్కడ ఉన్నారు. లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? సో నా ప్లేస్లో వాళ్ళ కిడ్స్ నాకన్నా కొంచెం చిన్న పెద్ద ఎవరో ఒకరు వాళ్ళ ఫ్యామిలీలో కిడ్స్ ఉంటారు కదా, వై కాంట్ దే ఇమాజిన్ దెమ్? ఎందుకు ఆలోచించారు? అదే ప్లేస్లో వాళ్ళ పిల్లలు ఉంటే అట్లనే వదిలేస్తారా? డియర్ ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్, మీకు ఏమైనా ఇష్యూస్, ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా కన్సర్న్స్, ఏమైనా ఫ్రస్ట్రేషన్స్ ఉంటే మీ ఆర్టీసీ మేనేజ్మెంట్కి చెప్పుకోండి, లేకపోతే రేవంత్ రెడ్డికి చెప్పండి ఫ్రీ టికెట్ తీసేయమని చెప్పేసేయండి, అప్పుడన్నా పబ్లిక్ క్రౌడ్ తగ్గుతారేమో. అట్లని చెప్పేసి మాలాంటి వాళ్ళపైన ఫ్రస్ట్రేషన్ చూపిస్తే ఏమొస్తుంది? అన్ని సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉండవు. రేపు పొద్దున ఏదైనా అవుతుంది, ఆ ప్లేస్లో ఆపిండు వాళ్ళు. సొసైటీ ఎట్లుంది ఇప్పుడు? ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? కండక్టర్ రెస్పాన్సిబుల్, డ్రైవర్ రెస్పాన్సిబుల్, ఎవరు రెస్పాన్సిబుల్? ఆపా అని చెప్పాలనుకుంటే బోర్డు పెట్టుకోండి, ఈ ప్లేసెస్లో ఆపుతాం, ఈ ప్లేసెస్లో ఆపమని చెప్పి. మెయిన్ రోడ్ మీద వెళ్ళే ప్లేస్ ఏమో ఆపరు, లోపల నుంచి సందులలో గొంతులలో నుంచి వెళ్ళే ప్లేసెస్లోనేమో ఆపుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ వీడియో ఒక్క డ్రైవర్ ఒక్క కండక్టర్కి రీచ్ అయినా కానీ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. డియర్ గర్ల్స్, మీరు బస్సు ఎక్కే ముందు మీ ప్లేసెస్లో ఆపారు అనుకుంటే ముందే అడిగి ఎక్కండి. ఈ డ్రైవర్స్ కండక్టర్స్ ఎట్లున్నారంటే ముందు ఎక్కించుకునేటప్పుడు ఆపుతామంటారు, టైంకి వాళ్ళ మూడ్ స్వింగ్స్, వాళ్ళకి ఆపాలనిపిస్తే ఆపుతారు, ఆపాలనిపించకపోతే ఆపరు. అసలు ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. బైన్సా డిపో బస్సు యాక్చువల్గా నేను బస్సు నంబర్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఆ చీకట్లో క్యాప్చర్ అవ్వలేదు. సో ఇది కూడా మా బాబాయ్ డిపోలో చెప్తా అన్నాడు. సో మీరు అడిగి ఎక్కండి, కనీసం ఒక్క డ్రైవర్ ఒక్క కండక్టర్ చూసినా చాలామంది మార్పు వస్తుందని నా ఇంటెన్షన్.